హాయ్ అండి, వెల్కమ్ టు లడ్డు బ్లాగ్స్ 369. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మన యొక్క తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్తను తీసుకువచ్చింది. చేయూత కొత్త పెన్షన్ల మంజూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అని కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి ఒక అనాధికారికంగా ప్రకటన అయితే రావడం జరిగింది. ఏంటి ఆ నిర్ణయం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకునే ఆ నిర్ణయం వల్ల ఈ యొక్క కొత్త ఆసరా పెన్షన్లకు ఎలాంటి మేలు కలుగుతుంది అనేది నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయూత కొత్త పెన్షన్ల మంజూరులో బీసీ కులాల వారికి మేలు చేయాలని ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు మనకు తెలుస్తోంది. సో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే, ఇక్కడ బీసీ కులాలలో కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న పేద ప్రజలకు 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్ను అందించాలని ఆయన నిర్ణయం తీసుకోనున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ చేతి వృత్తులపై జీవిస్తున్నటువంటి కులాలు ఏవేవి ఉన్నాయి అంటే చాకలివారు, కమ్మవారు, కుమ్మరివారు, మంగలివారు. సో ఈ విధంగా చేతి వృత్తులపైన కుల వృత్తులపైన ఆధారపడి జీవించేటటువంటి పేద ప్రజలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు అందించాలనే ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అంటే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో ఈ యొక్క హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీసీ కులాలలో కుల వృత్తులపైన చేతి వృత్తులపైన జీవిస్తున్నటువంటి పేద ప్రజలకు మేము అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలు నిండిన వెంటనే వారికి చేయూత పెన్షన్లను 2,000 రూపాయలు అందిస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క హామీని ఇవ్వబోయేటటువంటి 2 లక్షల కొత్త పెన్షన్లలో అమలు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలను మచ్చిక చేసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్లలో 42% రిజర్వేషన్లు కల్పిస్తాము అని చట్టసభల్లో చేసిన విల్లు సుప్రీంకోర్టు వాళ్ళు కొట్టేయచ్చు, కానీ ఆ ప్రయత్నం అయితే బీసీలను దగ్గర చేసుకోవడానికి చేసింది అని చెబుతున్నారు. బీసీ జనగణన చేశాము అని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఈ విధంగా బీసీలను బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే బీసీ కులాల్లో చేతి వృత్తులపైన కుల వృత్తులపైన పేద ప్రజలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం బీసీ కులాల వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ డిక్లరేషన్ అనేది మనకు మరో 15 మరియు 20 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సీఎం గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. అయితే ఈ యొక్క బీసీ కులాలకు చెందినటువంటి వాళ్ళు ఒకవేళ గనక అప్లై చేసుకోవచ్చు 50 సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షన్లు అంటే గనక మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని నేను మీకు తెలియజేస్తాను. మీ యొక్క ఆధార్ కార్డు, అలాగే మీ యొక్క రేషన్ కార్డు, అలాగే మీ యొక్క ఓటర్ ఐడి జెరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ క్యాస్ట్ బీసీ కులాలకు చెందినవై ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ది కావాలి. సో లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోండి. అలాగే మీ యొక్క ఆదాయం ఎంత వస్తుందో అది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకున్న అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే కనుక మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది కూడా మీరు తీసుకోవాల్సిన పరిస్థితి
ఉంటుంది కనుక మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఒకవేళ కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క డిక్లరేషన్ అనేది ఇచ్చిన తర్వాత వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన లడ్డు బ్లాగ్స్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.